హాయ్ గైస్, అస్సలాము అలైకుం. నేను మెకానిక్ జాబ్ని. సో మొత్తం వచ్చేసి ఈరోజు మనం ప్యాషన్ ప్రోది గేర్ బాక్స్ ఫిట్టింగ్ చేస్తున్నాము. సో మొత్తం వచ్చేసి ప్యాషన్ ప్రో అయినా సరే, హెచ్ఎఫ్డబ్ల్యూఎస్ అయినా సరే, లేకపోతే మన స్ప్లెండరు, ఇలా ఏ బల్ అయినా సరే, మన హీరో బల్ అయినా సరే, మన ఓన్లీ ఈ స్ప్లెండరు, ప్యాషన్ ప్లస్, ప్యాషన్ ప్రో, హెచ్ఎఫ్డబ్ల్యూఎస్, సిడి డౌన్, ఈ బల్ అయినా సరే మొత్తం గేర్ బాక్స్ ఫిట్టింగ్ ఒకటేనండి. సో మొత్తం వచ్చేసి మనకి చూస్తారు కదా, ఇది గేర్ సాఫ్ట్ అండి. ఈ గేర్ సాఫ్ట్ వచ్చేసి చూస్తున్నారు, ఈ వాచర్ ఎలా ఉందో ఇదిగోండి. ఈ వాచర్ చూస్తున్నారు కదా, ఈ వాచర్ ఒకటి. మన తర్వాత వచ్చేసి మనకి ఈ సాఫ్ట్ ఉంది సార్, ఈ సాఫ్ట్ వాచర్ వచ్చింది. ఇది వచ్చేసి మన ఫ్రంట్ పాకెట్ సాఫ్ట్, మెయిన్ సాఫ్ట్ అంటారు దీన్ని. సో ఇది దీనికి వాచర్ కూడా ఉంటుంది. దీనికి వాచర్ బుష్ వచ్చింది. సో మీకు అది కూడా చూపిస్తాను ఒకసారి. ఇంకోటి ఈ వాచర్ రెండు ఒకలాగే ఉంటాయి, కాకపోతే కొంచెం ఇది పెద్దగా ఉంటుంది, ఇది వచ్చేసి కొంచెం పలసగా ఉంటుంది. సో మనం అటు ఇటు చేసామంటే మళ్ళీ గేర్లు స్కిప్ అయిపోతూ ఉంటాయి, గేర్లు సరిగ్గా పడవు. మనం దేనికి వేస్తే దానికి వేయాలి. సో ఇది చూడండి, ఇది వచ్చేసి మనం దీనికి వేయాలి. ఇదిగోండి ఇలా మనం వేసుకోవాలి. సో ఇక్కడది అయిపోయింది, బాగానే ఉంది. ఓకే, ఇది పక్కన పెట్టేద్దాం. సో ఇది వచ్చేసి మనకి గేర్ సాఫ్ట్ అండి. మెయిన్ గేర్ దీంట్లోనే పడతాయి. సో ఇదిగోండి, ఇది ఫస్ట్ గేరు, సెకండ్ గేరు, థర్డ్ గేరు, ఫోర్త్ గేరు. చూస్తున్నారు కదా, ఈ 4 గేర్లు అండి. సో మనకు 4 గేర్లు ఉంటాయి కాబట్టి 4 గేర్లు. సో ఇదిగోండి, ప్రతి దానికి కూడా కంపల్సరీ వాచర్ ఉంటుందండి. చూసారా, ఇదిగోండి ఇదిగోండి మనం ఇది పెట్టాలి కదా, పెట్టేటప్పుడు ఇది కంపల్సరీ వాచర్ వేసుకోవాలి. వాచర్ లేకపోతే మళ్ళీ గేర్లు సరిగ్గా పడవు, స్కిప్ అయిపోతూ ఉంటాయి. సో మొత్తానికి వచ్చేసి ఇదిగోండి, మనం ఒకటి వేసేసాము. ఇది ఇలా వేసుకోవాలి, ఇది ఇలాగే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇవి ఉన్నాయి సరే, మీకు ఈ గాల్లో ఇవి వెళ్ళి ఇందులోకి ఇలా కూర్చోవాలి. ఇలాగా చూస్తున్నారు కదా, ఇది అయిపోయింది. ఒక సెట్ ఇది పక్కన పెట్టేస్తాం మనం. తర్వాత వచ్చేసి ఇదిగోండి, ఇది వచ్చేసి మన ఫ్రంట్ పాకెట్కి వచ్చే సాఫ్ట్ ఇది. సో మొత్తం గురించి ఇదిగోండి, ఇది వచ్చేసి మీకు చూడండి ఒకసారి. థర్డ్ ఇదిగోండి, ఇది ఇలా మీకు బుష్ చూపించారు కదా, ఇదిగోండి ఇది బుష్. ఈ బుష్ వచ్చేసి మనం ఇలా పెట్టుకోవాలి. ఇది వచ్చేసి థర్డ్ గేర్ వీలు. సో ఇదిగోండి బుష్, ఇది ఇలా పెట్టుకోవాలి. ఇదిగోండి చూసారా, ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఇలా కూర్చుంటుంది. ఇదిగోండి ఇలా కూర్చుంటుంది. మనం అదే దీన్ని తిప్పి ఇలా వేసామంటే మాత్రం కూర్చోదు. చూస్తున్నాం కదా, సెట్టింగ్లో కూర్చోదు. మనం ఇలా మాత్రమే పెట్టుకోవాలి దీన్ని. ఇప్పుడు వచ్చేసి ఈ వాచర్ ఉంది కదా, ఈ వాచర్ ఇలా పెట్టేసుకోవాలి. ఇది వేస్తున్నాం సార్ మనం. ఇది చేసే ముందు కంపల్సరీ కూడా ఈ వాచర్ వేసుకోవాలి. ప్రతి దానికి ఒక వాచర్ ఉంటుంది. దీనిపైన ఇంకో వాచర్. ఇది మనం ఎలా వేసుకున్నా ఏం కాదు, ఇటు తిప్పినా ఏం కాదు, రెండు సేమ్ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇదిగోండి ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్. అర్థమవుతుందా? సో ఇది వచ్చేసి మనకి గేర్ చేంజర్ అండి. సో ఇది వచ్చేసి మనకి ఇదిగోండి, ఇది న్యూట్రల్ లైట్ పట్టి. ఇది న్యూట్రల్ లైట్ పట్టి సరిగ్గా ఉందో మనం చూసుకోవాలి. గైస్ చూస్తున్నారు కదండి, మనమైతే నీటి గేర్ వీల్స్ కూర్చోపెట్టేస్తున్నాము. మంచిగా మనం గేర్ చేంజర్లో సెట్టింగ్లో కరెక్ట్గా కూర్చోపెట్టుకోవాలండి. కూర్చోబెట్టడం చాలా జాగ్రత్తగా కూర్చోపెట్టుకోవాలి. ఎక్కడ వాచర్లు ఏమైనా మిస్ అవుతున్నాయి ఏంటి, దీని ఎన్వైర్మెంట్ జాగ్రత్త చూసుకోవాలండి. సో మొత్తానికి వచ్చేసి ఇప్పుడైతే మనం ఛాంబర్లో కూర్చోబెట్టుకోవాలండి. ఛాంబర్లో కూర్చోబెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కూర్చోబెట్టుకోవాలి. ఎందుకంటే గేర్ వీల్స్ కిందకే పైకి అవుతూ ఉంటాయి, వాచర్ జారిపోతూ ఉంటాయి. కొంచెం అవి చూసుకొని కూర్చోబెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి మన క్రాంక్ చూస్తున్నారు కదండి, క్రాంక్ కూడా చాలా జాగ్రత్తగా కూర్చోబెట్టుకోవాలి. క్రాంక్ చూస్తున్నారు కదా, మనమైతే దీనికి కనెక్టింగ్ రాడ్ వేయించేసాం, బౌండరీలో ఒరిజినల్ బేరింగ్ వేయించేసుకున్నాము. సో అసలు దీని మొత్తం కహాని మొత్తం నేను ఇంకో వీడియోలో మీకు చెప్తాను. సో ప్రస్తుతానికి వచ్చేసి ఓన్లీ గేర్ బాక్స్ సెట్టింగ్ అని చాలామంది అడుగుతున్నారు. అన్న గేర్ వీల్స్ ఎట్లా కూర్చోపెట్టుకోవాలి, అన్న గేర్స్ అసలు ఎలా పడతాయి ఏంటి, ఎలా వర్క్ చేస్తాను చాలామంది అడుగుతున్నారు. సో అందుకని ఈ వీడియో మట్టి నేను సపరేట్గా చేస్తున్నాను. సో మొత్తానికి వచ్చేసి అసలు ప్యాషన్ ప్రో బండి మనం 3 years బండి ఓడిస్తాం కదా, దాని వీడియో నేను మీకు ఇంకోటి అప్లోడ్ చేస్తాను. సో దీనికి వచ్చేసి మనం ప్యాకింగ్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలంటే, సెంటర్ ప్యాకింగ్ పాత ప్యాకింగ్ ఉన్నాయి, ఏమైనా అచ్చులు కనుక ఉన్నాయంటే మాత్రం మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. లేకపోతే కనుక అచ్చులలో మనకి కొత్త ప్యాకింగ్ వేసుకున్నాక సెట్టింగ్ కరెక్ట్ కూర్చోక మళ్ళీ ఆయిల్ లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో మొత్తానికి వచ్చేసి మనం చాలా జాగ్రత్తగా కూర్చోబెట్టుకోవాలి. ప్యాకింగ్ అక్కడ పక్క జరుగుతుందా, అటు జరుగుతుందా చూసి కూర్చోబెట్టుకోవాలి. తర్వాత కిక్ సాఫ్ట్ కూడా చాలా జాగ్రత్తగా వాచర్ ఉందా లేదా చూసుకుని అందులో కూర్చోబెట్టుకొని మనం చేసుకోవాలండి. ఏ చేసుకున్నా సరే చాలా జాగ్రత్త చేసుకోవాలి. ఎందుకంటే
ఏదైనా వాచర్ కనుక లోపల మిస్ అయిందంటే దోలు తిరిగిపోద్ది. బండి మొత్తం ఎక్కించేసాక ఫస్ట్ గేర్ పడి సెకండ్ గేర్ పడకుండా డైరెక్ట్ థర్డ్లోకి వెళ్ళిపోవడం, లేదా థర్డ్ ఫస్ట్ సెకండ్ పడి థర్డ్ గేర్ పడకుండా ఫోర్త్లోకి వెళ్ళిపోవడం, ఇట్లా ఏదైనా వాచర్ మిస్ అయినట్టు స్కిప్ అయిపోతూ ఉంటాయి. గేర్లు కూడా పడవండి, చాలా ఇబ్బంది పడిపోవాలి. మళ్ళీ మనం పీకి మళ్ళీ చేయాలంటే చాలా ఇబ్బంది పడాలి. సో ఇంకో విషయం ఏంటంటే ఇంకా ఆయిల్ పంపులో మనం ఒకసారి ఆయిల్ పోసుకొని చెక్ చేసుకోవాలండి, ఆయిల్ పంప్ ఎత్తుతుందా లేదా. ఎందుకంటే బండి మొత్తం అయిపోయాక ఆయిల్ పంప్ ఎత్తకపోతే మళ్ళీ ఓడి తెలిపోతే తలపోటండి. సో మొత్తం కొంచెం సేవ్ చేసి జాగ్రత్త చేసుకోవాలి. సో దీని ఫుల్ వీడియో ఇంకోటి నేను అప్లోడ్ చేస్తాను మీకు. ప్రస్తుతానికి వచ్చేసి ఓన్లీ గేర్ బాక్స్ గురించి నేను వీడియో చేశాను. సో కొత్త వాళ్ళకి ఎవరైనా మన వీడియో చూసినట్టయితే, మన వీడియోలు మీకు నచ్చినట్టయితే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారు ఏంటో. అలాగే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మళ్ళీ మనల్ని మంచిగా సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా, అలాగే కామెంట్ చేయండి కంపల్సరీ కూడా. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, ఇంకా మీకు దేని గురించి కావాలి అంటే నాకు కొంచెం కింద చెప్తే కనుక నేను చేస్తాను దాని గురించి. సో మన వీడియోలు చాలా దూరం నుంచి చూస్తున్నారు, వాళ్ళు కూడా మనం మెసేజ్ చేస్తున్నారు. అందరూ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ గైస్.